జొన్న రొట్టెలు చేసుకునే రెసిపీ మీకు కూడా కావాలా? అయితే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. నేను మంచిగా చెప్తాను, పాయింట్ టు పాయింట్ చెప్పేస్తాను అన్నమాట. ఫస్ట్ అయితే పెనం తీసుకొని మనమైతే పొయ్యి మీద పెట్టుకొని ఇలా పొగొద్దుకోవాలి. పొగ కొట్టడంతోనే గ్యాస్ మీద చేస్తే టేస్ట్ రాదు కాబట్టి మనమైతే పొయ్యి మీదనే చేసుకుంటాం. మన చపాతీలు కాదమ్మా, జొన్న రొట్టెలు చపాతీలు చేసి నా మైండ్ దొబ్బింది గైస్. సో ఆఫ్టర్ దట్ మనం పిండి కలుపుకుంటాం కదా, అంటే నేను పిండి కలుపుకునే ప్రాసెస్ వీడియో తీసుకోలేదు. పిండి అయితే వేడి వాటర్తో కలిపేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇలా ఒక పేపర్ తీసుకొని, లైక్ కవర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ అద్దుకోవాలి. ఇవి అద్దుకుంటేనే రొట్టెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, అంటే రౌండ్ షేప్లో వస్తాయి, ప్లస్ ఎక్కడ ఇరగకుండా అంటే తెగకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనం పిండి కలుపుకున్న దాంతోనే వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అది సంథింగ్ టేస్ట్ కూడా సేమ్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత పిండిని కలిపేసుకొని మెత్తగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మెత్తగా కలిపేసుకొని మనమైతే రొట్టె స్టార్ట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ పెనం హీట్ అవుతుంది కాబట్టి. ఇలా అయితే రొట్టె చేసేసుకోవాలి. మేమైతే చపాతీలు కర్రతో కాకుండా హ్యాండ్తోనే చేసేటోళ్ళం, కానీ నాకు మా మమ్మీ హ్యాండ్తో నేర్పలేదు, తను మాత్రం హ్యాండ్తోనే చేస్తుంది. హ్యాండ్తో చేస్తే పెయిన్ వస్తుందిరా మీకు, మాకైతే అలవాటు అనేసి ఇలా ఒక లైక్ బాటిల్ తీసుకొని దీంతో చేయడం అయితే నేర్పించేసింది మా అమ్మ మాకు. సో మేము కూడా ఇలానే నేర్చేసుకున్నాం. ఇది నేర్చుకున్నది ఎప్పుడంటే డ్యూరింగ్ కోవిడ్ టైంలో నేను 9th క్లాస్ ఉన్నా నేర్చేసుకున్నా. ఇదైతే మనం ప్రిపేర్ చేసిన ఫస్ట్ రొట్టె అన్నమాట. అంటే ఫస్ట్ రొట్టె కదా, కొంచెం అలా గలత్ అయింది, అంటే సర్కిల్ షేప్లోనే వచ్చింది, కానీ పెనం మీద వేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయింది. కానీ అది నేనే తిన్నా, ఎందుకంటే అమ్మతో తిట్లు పడకూడదు కాబట్టి. బాగుంది కదా, చూస్తూనే టెంప్టింగ్గా తినేయాలి అన్నట్టు. సో చాలానే చేసేసిన, ఇలా ఒక 10 రొట్టెల వరకు, ఎందుకంటే నేను మా మమ్మీ మా డాడీనే ఉన్నాం ఇంట్లో, అందుకే ముగ్గురి కోసం ఇవైతే సరిపోతాయి. మీకు కూడా జొన్న రొట్టెలు, మీరు కూడా ఎప్పుడైనా జొన్న రొట్టెలు తినంటే కామెంట్ చేసేయండి. ఇదైతే నా స్పెషల్ రొట్టె, మిగిలిన ఆయిల్ అంతా పోసేసి నేను చేసేస్తా. ఫైనల్గా జొన్న రొట్టె అయితే నేను తినేసా గైస్, విత్ టొమాటో పచ్చిమిర్చి చట్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.